హాయ్ అండి, ఇవాళ నేను పల్లి పట్టి చేయబోతున్నాను. పల్లీలు పొట్టు తీసుకునేద్దామండి. బెల్లం తురుముకుందాము చిన్నగా ముక్కలుగా. ఓకేనండి. పల్లీకైతే నేను పట్టు మొత్తం తీసుకునేసానండి. బెల్లం తురుముకుందాము. బెల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకునేసానండి. ప్రాసెస్ చేద్దాం. ఇంకా చూడండి, పెనం అయితే హీట్ అయిపోయింది. బెల్లం వేసుకుందాము. కొద్దిగా వాటర్ అండి. పెట్టుకోవాలి. నేనైతే ఈ స్పూన్ తీసుకున్నాను. ఇలా సిమ్లోనే పెట్టుకొని మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. ఎలా ఉందో బురుగా ఉడుకుతుందండి. చూడండి, కొద్దిసేపు ఇలా చూడండి. పల్లి అయితే వేసుకునేద్దాం మనము. ఇంకా సిమ్లో పెట్టేసి కలుపుకుందాం. మనము సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. నేను బాగా కలుపుకునేసినాను. ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాము. చూడండి, గట్టిపడుతుంది. చూడండి, నేను ప్లేట్ అయితే తిప్పి వేసాను. తడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలండి. ఆరిపోతే మనం రాదు కటింగు. కొద్దిసేపు ఆరనిచ్చినాక నేను చూపిస్తాను. చూడండి, 5 మినిట్స్ అండి. ఆరిపోతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చాలా మంచిదండి హెల్త్కి అయితే. బ్లడ్ లేని వాళ్ళకు కూడా బ్లడ్ పడుతుంది. చాలా మంచిది. బెల్లము శనగగింజల కాంబినేషన్ అయితే హెల్దీ స్ట్రాంగ్గా ఉంటారు. చూడండి, పల్లి పట్టి నేను తయారు చేశానండి. అయితే మా అబ్బాయి మొత్తము అలికినట్టు కలబెట్టేసినాడు మొత్తము. అందుకోసమే అలా వచ్చింది. కొద్దిగా పెట్టలాగా రాకుండా. హెల్తీ అండి, చాలా హెల్తీ. బ్లడ్ బాగా పడుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లము శనగగింజలు. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ చెప్తారండి ఎలా ఉందో. చాలా సూపర్గా ఉందండి. అద్దరిపోయింది. చాలా బాగుంది కాంబినేషన్ శనగగింజలు బెల్లం. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్. మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.